కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గురు పౌర్ణమి అంతా కూడా సంభవిస్తుంది గురువారం రోజున. ప్రధానంగా మీరంతా కూడా గురు పౌర్ణమి రోజున విశేషంగా అన్నదానం చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క గురు కటాక్షం కోసం ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, తద్వారా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్య కోసం కర్కాటక రాశి జాతకులకంతా కూడా అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి అతిచారంలో అంతా కూడా రాశిలో ప్రవేశం చేస్తారు కావున మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, శనగలు కానీ శుక్రుడికి ప్రీతికరంగా, కలత్రకారకుడైన శుక్రుడికి ప్రీతికరంగా శనగలు, ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు మరియు ఈ యొక్క శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లంతా కూడా దానం చేసుకోవడం అఖండ పుణ్యప్రాప్తి వస్తుంది. శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాహువుకి, శుక్రుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు, అంగారకుడికి కూడా విశేషంగా జపం చేయించడం వల్ల జాతకరీత్యా గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి, మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. ప్రధానంగా ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమంలో భాగంగా ప్రత్యంగరాదేవి హోమం అంతా కూడా చేసుకున్న తర్వాత బగలాముఖి హోమాన్ని కూడా ఆచరిస్తారు. బగలాముఖి ప్రీతికరంగా పసుపు కొమ్ములతోటి హోమం చేస్తారన్నమాట. విశేషంగా ఎవరైతే కనుక హోమాది కార్యక్రమాలు చేస్తారో అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అఖండ పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి హోమంలో కూడా అఖండ విశేషమైన ద్రవ్యాలతోటి హోమం చేయించడం వల్ల తామర పూలు, తామర గింజలతోటి, తేనెతోటి అభిషేకం చేయించిన తర్వాత తేనెతో హోమాన్ని చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలు వాడతారు, విశేషమైన ద్రవ్యాలు వాడతారు. ప్రధానంగా మారేడు దళాలతోటి హోమాన్ని ఆచరించడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేయించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం సకల శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చంద్రమంగళ యోగం అంతా కూడా ఈ మాసంలో సంభవిస్తుంది. కావున మీరు అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేయాలి. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం కానీ శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా పుణ్యక్షేత్రంలో భాగంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది. మనోవాంఛలంతా తీరుతాయి. ప్రధానంగా చూసుకుంటే శీఘ్రంగా మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, వ్యాపారంలో ఆటంకాలు తొలగాలన్నా, అప్పుల బాధలు నిచ్చిబెట్టబడాలన్నా ఈ అరుణాచలంలో ప్రధానంగా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సకల కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. కావున అందరూ కూడా విశేషమైన పుణ్య ఫలితం కోసం పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి. ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజున వ్యాస భగవానునంతా కూడా అర్చించడం వల్ల, గురు కటాక్షం కోసం గురు యొక్క అర్చన చేయడం వల్ల, గురు పూజ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క పరిష్కారాన్ని అంతా కూడా చేయండి. గోమాత సేవల భాగంగా పచ్చిక, తెలకపిండి, గ్రాసాన్ని గోమాతకు సమర్పించడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది. పిచ్చుకలకు కూడా ప్రధానంగా పావురాలకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని సమర్పించండి, జలాన్ని సమర్పించండి. విశేషంగా సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. అది భూతదయ అంటారు దాన్నంతా కూడా. పక్షులకి ఆహారం పెట్టడం కానీ, పక్షులకంతా కూడా జలాన్ని సమర్పించడం కానీ భూతదయలాగా ఉంటుంది. ఈ దయ అంతా కూడా మానవాళికి చాలా అవసరం. ఈ యొక్క భూతదయ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. సకాలంలో ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకుంటే కనుక జీవన విధానం అంతా కూడా బాగుంటుంది. ఈ మాసంలో మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా నవగ్రహ దేవాలయంలో ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు ఆచరించండి. సకల శుభాలు కలుగుతాయి. ప్రధానంగా హనుమతారంలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, తమలపాకు పూజ చేయడం, వడమాలను స్వామివారికి విశేషంగా సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది. హనుమంతుడు అనుగ్రహం వల్ల, శ్రీరామచంద్రుడు అనుగ్రహం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో జాతకరీత్యా గోచారీత్యా ఎటువంటి దోషాలు ఉన్న పరిష్కారాన్ని ఆచరించడం వల్ల, జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం చూపించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కావున అందరికీ విశేషమైన పరిష్కారం చెప్తున్నాం. శ్రీమాత్రే నమః.